నమస్తే. ఈరోజు ఢిల్లీలో డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో ఆల్ పార్టీ మీటింగ్ ఒకటి జరిగింది. సబ్జెక్ట్ ఏంటంటే ఇరాన్ వార్ ఎఫెక్ట్ ఆన్ ఇండియా. దీని మీద అన్ని ప్రతిపక్షాలతో పాటు చర్చించడానికి ఇన్వైట్ చేశారు. ఈ మీటింగ్కి ఆల్మోస్ట్ అన్ని పార్టీల ప్రతినిధులు అటెండ్ అయ్యారు. ఒక్క టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ వెస్ట్ బెంగాల్ నుంచి వాళ్ళ ప్రతినిధి మాత్రం ఎవరు రాలేదు. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కూడా అటెండ్ కాలేదు. వాళ్ళ రిప్రజెంటేటివ్ని పంపించారు. డిఎంకే తరఫు పెద్ద పార్టీలు బిఎంకే నుంచి కూడా వచ్చారు. ఈరోజు జరిగిన మీటింగ్లో మన ఎనర్జీ సిచ్యువేషన్ అంటే ఇండియా యొక్క డీజిల్ పెట్రోల్ రిక్వైర్మెంట్స్ ఏంటి, గ్యాస్ రిక్వైర్మెంట్స్ ఏంటి, వీటన్నిటి గురించి మన దగ్గర స్టాక్స్ ఎంత ఉన్నాయి, ఎంత అవైలబుల్, ఇంకెంత వస్తున్నాయి, ఫ్యూచర్ డిమాండ్ ఏంటి, ఇవన్నీ అన్ని పార్టీలకు వివరించి వాళ్ళ సలహాలు అవి తీసుకున్నారట. కానీ ప్రతిపక్షాలు మాత్రం ఈ ఇరాన్ అమెరికా వార్ గురించి పార్లమెంట్లో రాజ్యసభలో చర్చకు పెట్టాలి అని పోయిన వారం బాగా డిమాండ్ చేశారు. దాన్ని కేంద్ర ప్రభుత్వం అయితే ఒప్పుకోలేదు. ఎందుకనంటే యుద్ధం మనం చేయట్లే, మనతో కూడా వేరే వాళ్ళు ఎవరూ చేయట్లేదు. యుద్ధం వచ్చేసి అమెరికాకి ఇరాన్కి మధ్య. దానిలో మనం బాధిత దేశమైన మనం మన పార్లమెంట్లో ఆ యుద్ధం గురించి చర్చ అనేది అవసరం లేదనేది కేంద్ర ప్రభుత్వం యొక్క వాదన. కానీ కాంగ్రెస్, టీఎంసీ, డిఎంకే మెజారిటీగా ఇండియా కూటమిలోని వీళ్ళు మాత్రం చాలా వరకు ప్రయత్నించారు. కానీ అది సక్సెస్ కాలేదు. ఆ కారణం మీద అనుకుంటా మమతా బెనర్జీ రాలేదు. ఇంకోటి, ఈ వచ్చే నెలలో 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. అందులో మేజర్ వెస్ట్ బెంగాల్, తమిళనాడు, అస్సాం, పాండిచ్చేరి, కేరళ, ఈ 5 రాష్ట్రాల్లో ఉన్నాయి. సో ఇమ్మీడియట్ ప్రత్యర్థి సమీపంలో ఉన్న ఎలక్షన్స్ కాబట్టి వీళ్ళకి కొన్ని డిఫరెన్సెస్ ఉండొచ్చు. ఆ కారణాలతోటి మమతా బెనర్జీ రాలేదు. ఈరోజు జరిగిన ఈ ఆల్ పార్టీ మీటింగ్లో ప్రతిపక్షాలు చాలా ప్రశ్నలు లేవదీశాయి. మీరు సరిగా ఇన్ఫర్మేషన్ షేర్ చేయట్లేదు, ఇంటర్నేషనల్ ఎక్స్టర్నల్ అఫైర్స్ సంబంధించిన విషయాల్లో మన ప్రభుత్వం సరిగా వ్యవహరించట్లేదు, మనకంటే చిన్న దేశం, ఆర్థికంగా వీక్గా ఉన్న పాకిస్తానే ఇరాన్ అమెరికా మధ్య సంధి కుదిర్చేదానికి డైలాగ్కి బాగా ప్రయత్నం చేస్తుంది, మీరు మాత్రం ఏం చేయట్లేదు భారత ప్రభుత్వం తరపు నుంచి, మనం అంత వెనకబడిపోయి ఉన్నామా, పాకిస్తాన్ స్థితిలో కూడా లేమా అని వాళ్ళు క్వశ్చన్ చేసినట్టు తెలుస్తుంది. దీనికి మన ప్రయత్నాలు, మనం మాత్రం సైలెంట్గానే ఉన్నాం. వాళ్ళ వైపు నుంచి రిక్వెస్ట్ పూర్తిగా రాలేదు కాబట్టి ఈ విషయం మీద కూడా బాగా చర్చ జరిగింది. కానీ ఓవరాల్గా రాబోయే రోజుల్లో ఈ ఎనర్జీ క్రైసిస్, ఎనర్జీ డిమాండ్, ఎనర్జీ సిచ్యువేషన్ అనేది కొంచెం టైట్గానే ఉంటుంది. ఎందుకంటే హర్మోజ్ జలసంధి నుంచి ఓడలు అనేవి పూర్తి రాకపోకలు ఇంకా మొదలు పెట్టలేదు. ఈరోజు కూడా ఒక 2 షిప్లు వచ్చినాయి, ఆల్రెడీ ఒక 4 వచ్చినాయి ఆయిల్లో గ్యాస్కు సంబంధించి. కానీ మన రిక్వైర్మెంట్కి, మన డొమెస్టిక్ రిక్వైర్మెంట్కి అది చాలదు. దేశీయ గ్యాస్ వెలికితీత కంపెనీలు మన ఇండియాలో, ఇండియాలో ఓఎన్జీసీ ఇలాంటివి కొన్ని ఈ యుద్ధానికి ముందు దాదాపు 28% వరకు గ్యాస్ తీస్తూ ఉన్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క ఇన్స్ట్రక్షన్స్ తోటి వాళ్ళ ఉత్పత్తిని దాదాపు 60% వరకు పెంచారు, అంటే 32% పెంచారు. ఇది మ్యాక్సిమం కెపాసిటీ అనుకుంటా. కానీ ఆ 60% యొక్క నిల్వలు అనేవి మనకు చాలవు, బయట నుంచి రావాల్సింది. అక్కడి నుంచి వస్తేనే మనకు సెల్ఫ్ సఫిషియెంట్గా ఉంటుంది. రాబోయే కొరతని ముందుగా దృష్టిలో పెట్టుకొని ఈ ఆల్ పార్టీ మీటింగ్ ఒకటి జరిపి వీళ్ళందరికీ కన్వే చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ ప్రయత్నం చేసిందని చెప్పవచ్చు.